ఈ లోకములో ప్రేమించే వారు చాలా మంది మన చుట్టూతోనే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ అందించేది మాత్రం సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఆమె మనుషులు ఈరోజు మాట్లాడతారు, రేపు అబద్ధం చెప్తారు, కానీ దేవుడు అబద్ధం చెప్పడు. అబద్ధాలకు జనకుడు సాతానుడైతే ఆయన ప్రేమమయుడు అయి ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నాతో కలిసి అందరూ చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఈ యొక్క లేఖనము కంఠత వాక్యము ఖచ్చితంగా నేర్పించే ఉంటారు. నా కోసం అయితే చిన్నప్పటి నుంచే మరి మా సండే స్కూల్ టీచర్ మరి కంఠత వాక్యములో ఈ వాక్యము ఇచ్చినప్పుడు ఎంతో నోటికి కంఠత పట్టేదాన్ని. అయితే ఈ యొక్క వాక్య భావాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఆమేన్. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించటం అది వేరే సంగతి, నువ్వు నీ పిల్లలని ప్రేమించటం అది వేరే సంగతి, నీ భర్త నిన్ను ప్రేమించటం వేరే సంగతి, భార్య భర్తను ప్రేమించటం వేరే సంగతి, అన్న తమ్ముడిని ప్రేమించటం, తమ్ముడు అన్నని ప్రేమించటం వేరే సంగతి. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క కనుసైకలో మనం ఎలా ఉన్నాం? మనిషి కనిపిస్తున్నాడు. ఈ మనిషి ఇంకో మనిషిని సృష్టించలేదు, కానీ అన్నిటికంటే పైన ఉన్న ఆ దేవుడు ఆకాశములను సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు, భూమి మీద సముద్రాలను అలాగే పర్వతములను చెట్లను మరి సమస్త జంతువులను వృక్షములను సమస్తాన్ని సృష్టించిన దేవుని యొక్క కను దృష్టిలో మానవుని యొక్క ఉనికి ఎలా ఉన్నది, మానవుడు ఎంతగా ఆయనకి కనిపిస్తున్నాడు అంటే దేవుడు చెప్తున్న వాక్యము, ఇదిగో దేవుడు ఈ చెట్లన్నిటినీ దీవించాడని చెప్పట్లేదు, ఈ పర్వతములన్నిటినీ ప్రేమించానని చెప్పట్లేదు, మరి ఆ యొక్క నదులన్నిటినీ కూడా సముద్రాలన్నిటినీ కూడా ప్రేమించానని చెప్పట్లేదు. కానీ అంట వాక్యము సెలవిస్తుంది, యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తను రాసేటప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, ఆయనలో జీవం ఉన్నదని, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని, ఆ వెలుగై లోకములోనికి వచ్చిందని, కృపాసక్తి సంపూర్ణుడుగా దిగి వచ్చారని, ఇలా చాలా విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చి 3వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఆ సృష్టికర్త అయిన దేవుడు లోకమునట ఎంతో ప్రేమించాడంట. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతగా ప్రేమించాడంటే తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. తల్లి ప్రేమ అన్నిటికంటే చాలా ఉత్తమమైనది అని మనము జనరల్గా మనం చెప్పుకుంటాం. తల్లి ప్రేమను మించిన ప్రేమ ఉండదని, బిడ్డలని మరి చిన్ననాటి నుండి కనినది మొదలుకొని పాలిచ్చి పెంచి వారు ఆకలిగా ఉన్నారా లేదా అని తెలుసుకొని ముందల తల్లి తినదు, కానీ పిల్లలకు పెట్టి ఎన్ని గంటలైనా కానీ అటు ఇటు తిప్పి పెట్టిన తర్వాతే ఆ తర్వాత తల్లి తింటుంది. పాలన చూస్తుంది. పసిబిడ్డలను ఎత్తుకొని ఎంతసేపు చేయి నొప్పి వచ్చినా, ఎంతసేపు నడువు నొప్పి వచ్చినా పిల్లల్ని మనము ఎత్తుకొని ఉంటాం. అది మనకు బరువుగా అనిపించదు, మన పిల్లలని మనం మోయటం మనకి బరువుగా అనిపించదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తల్లి ప్రేమ అంత నిష్కల్మషమైనది, కలంకము లేనటువంటిది, నిస్వార్థమైనది. అయితే ఆ తల్లి అయినా మరుస్తుందేమో కానీ
నేను నిన్ను మరువను అంటున్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయమున దేవుడు నిన్ను మరువలేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి దేవుని యొక్క సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, 100 మంది గొర్రెలను కాచుకుంటూ ఒక వ్యక్తి వెళ్తున్నాడు. 100 గొర్రెలను తీసుకువెళుతూ కాస్తూ మనం రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు చాలా సార్లు మనము ఆ యొక్క గొర్రెల మందలను చూస్తున్నప్పుడు ఏ గొర్రె ఎక్కడ ఎట్లా తప్పిపోతుందో ఎవరికి తెలియదు, కానీ కాపరికి తెలుస్తుందంట. ఆమేన్. కాపరికి తెలుస్తుంది. చిన్న చిన్న గొర్రెలు, మేకలు, మందలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఒకేసారి కొన్ని వేల గొర్రెలు కూడా, మేకలు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినట్లయితే 4, 5, 6 వచనాలు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం చదువుకుందాం. మీలో ఏ మనుషునికైనను చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ఏమని అనంటే, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే పోతే పోని, 100 రూపాయల్లో రూపాయి పోతే పోతే పోని, అవునా కదా అనుకుంటాం చాలాసార్లు, దానికోసం హెడ్ఏక్ ఎందుకులే. కానీ దేవుడు అట్లా అంటలా. ఆ 100 గొర్రెల్లో పోయిన ఆ ఒక్క గొర్రె నువ్వే అయి ఉండొచ్చు, ఆ యొక్క తప్పిపోయిన గొర్రె నువ్వే అయి ఉండొచ్చు. ఈ రాత్రికాల సమయమున దేవుణ్ణి ప్రేమించి, దేవుని యొక్క వాకిట్లో ఉండి, దేవుని ఇంటిలో ఉండి, దేవుని గృహములో ఉండి, సంఘములో ఉండి, దేవుని యొక్క ఆత్మ ఫలములు పొందుకొని, ఆత్మ వరములు పొందుకొని, దేవుని యొక్క మేలులను అనుభవిస్తున్న నీవు మరలా విశ్వాసములో పడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నిన్ను వదిలేస్తాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అయితే దేవుడు రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ యొక్క 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయి ముళ్ళల్లో చిక్కుకుపోతేనంట, ప్రతి ముళ్ళును తీసి భుజముల మీద ఎత్తుకొని 99 గొర్రెల కంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికిందని సంతోషపడతాడంట. ఆమేన్. ఎందుకు చెప్పాడో తెలుసా ఈ ఉపమానం? నీవు దొరికినందుకు దేవుడు సంతోషపడుతున్నాడు, నిన్ను రక్షించినందుకు దేవుడు సంతోషపడుతున్నాడు, నువ్వు మరలా యేసయ్య దగ్గరికి వచ్చినందుకు దేవుడు సంతోషపడుతున్నాడు, మరలా నువ్వు దేవుడిని ఆశ్రయించినందుకు సంతోషపడుతున్నాడు, మరలా దేవుని గృహములో నువ్వు అడుగు పెట్టినందుకు దేవుడు సంతోషపడుతున్నాడు. నిన్ను రక్షించడమే దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. ఎందుకంటే ఆయన నిన్ను అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హీస్ లవింగ్ యూ అన్కండిషనల్లీ. అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ కారణం, ఒకరిని మనం ప్రేమించాలంటే దానికి కారణాలు చాలా ఉండాలి. అతడు నాకు చాలా మేలు చేస్తున్నాడు, లేకపోతే ఆమె నాకు చాలా మేలు చేస్తుంది కాబట్టి ఆమెని ప్రేమిస్తున్నాను, లేకపోతే వాళ్ళు నాకు చాలా చేస్తున్నారు కాబట్టి నేను తిరిగి చేస్తాను. కానీ ఇలాంటి ఒప్పందాల ప్రేమ కాదు, దేవునికి మనకి మధ్యన ఉన్నది ఒప్పందము లేని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దావీదు ఆ యొక్క గొర్రెలను మందను కాచుకుంటా ఉన్నప్పుడు అతని మందల్లో కూడా ఒక గొర్రె అంట ఇట్లాగే తప్పిపోయిందంట. ఆ యొక్క యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ పాటలు, ఎంతో చక్కటి పాటలు. పచ్చిక బయలలో ఆయన పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. సో ఇలాంటి కీర్తనలు పాడుకుంటూ చక్కగా గొర్రెలను కాచుకుంటూ ఉన్న ఈ దావీదు ఒకరోజు ఒక గొర్రె పిల్లను కనుగొన్నాడు. అది ఏమిటి అంటే, సింహము నోటిలో నుంచి గొర్రె పిల్లను విడిపించడానికి ధైర్యం చేసి ముందులకు వెళ్తున్నాడు. ఎందుకు అనంటే, గొర్రెను ఎంతో, తను పాలించే గొర్రెను ఎంతో ప్రేమించాడు. అక్కడ మనకి క్రీస్తు ప్రేమ కనపడాలి.
సాతాను వచ్చి నిన్ను కబలించినప్పుడు, సాతాను తన ఉచ్చుల్లోనికి తీసుకున్నప్పుడు, ఎన్నో శోధనలు నీ మీద పెడుతున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నీ శరీరానికి గాయమైనప్పుడు, నీ మనసుకు గాయమైనప్పుడు, నీ హృదయము గాయము పొందినప్పుడు, దేవుడు ఊరికనే కూర్చొని చూడడు. నువ్వు శత్రువు చేతిలో ఉన్నప్పుడు, అపవాది నిన్ను శోధిస్తా ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోతున్న సమయములో ఏమి చేయాలో తెలియక ఇలాగా ఉండిపోయిన సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. ఎందుకనంటే దావీదు ఎలాగైతే సింహపు నోటిని చీల్చాడో అలాగా సాతానుని చీల్చి దేవుడు నిన్ను రక్షించాడు. పాపపు ఊబిలో నుంచి నిన్ను రక్షించాడు. మరణ ఛాయల్లో నుంచి నిన్ను రక్షించాడు. ఇక మరణము లేనే లేదు. మరణ ఛాయల్లో నుంచి దేవుడు విడిపించాడట. ఆమేన్. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బ్రతికించెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. ఆయన మరణ ఛాయలలో ఆయన మనల్ని విడిపించిన దేవుడు. మరణం అనేది మనము నాశనం అవ్వకుండా, అందుకని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. అయ్యో దేవా, నేను పాపాత్ముడని, నేను అపవిత్రుడని. అప్పటి వరకు జక్కయ్యకు తెలియదు ఆయన పాపాత్ముడని, ఆయన అపవిత్రుడని, అతను లంచగుండే అని. మనుషుల చేత ద్వేషించబడుతున్నప్పటికీ కూడా తనకు ఉన్న ఒకే ఒక ఆశ యేసుని చూడాలని. ఎప్పుడైతే యేసుని చూడాలని ఆశ కలిగి ప్రయత్నం చేసి ఒక అడుగు ముందలకు వేసి చెట్టు ఎక్కి యేసును కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్నాడో, యేసు ప్రభువారు అంటున్నారు, జక్కయ్య వెంటనే కిందకి దిగిరమ్ము. అదేంటి, నా పేరు ఎలా తెలుసు? అవును బిడ్డ, నీ పేరు ఆయనకి తెలుసు. నీవు ఆయన ఎరగక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు యేసయ్యా అని పిలువక మునిపే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆమేన్. అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మా పాస్టర్ గారు ఒక పాట రాశారు, కె రాజబాబాయ్ గారు. ఏంటంటే, హేతువు లేదా నీ ప్రేమ, హేతువు లేదా నీ ప్రేమకు, హేతువు లేదయా, ఏమి నన్ను ఇంత ప్రేమించావేంటేసయ్యా. మనము కన్నీరు కారిస్తేనంట పెనం మీద వెన్న ఎలా వేసినప్పుడు అలా కరిగిపోతుందో ఆయన హృదయం అలా కరిగిపోతుందంట. చిన్న బిడ్డ ఏమి అసలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, కానీ ఏడుస్తూ ఇలా ఏడుస్తూ చీవిడి కారిపోతూ ముఖమంతా తడిచిపోయి అమ్మ వైపు చూస్తూ అలా ఏడుస్తే తల్లి వెంటనే చెంగు పెట్టి ఇలా తుడిచి ఎలాగైతే బిడ్డని ఎత్తుకొని ఏడుస్తున్నామని చెంప మీద కొట్టదు, ముద్దులు పెట్టుకుంటది తల్లి కదా. అలాగా మనం ఏడుస్తూ ఏడుస్తూ నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, చిన్న బిడ్డ సమస్యలు మనకి ఎంతగా నవ్వొస్తూ ఉంటాయి. అదేనా, నేను తీర్చేస్తానులే, అడుగో నాకు అన్నయ్య చాక్లెట్ ఇవ్వట్లేదు అని ఏడుస్తుంది చెల్లి. అన్నయ్య నాకు చాక్లెట్, అది పెద్ద సమస్య బిడ్డకి. ఈ అన్నయ్య నా చాక్లెట్ తీసేసుకున్నాడమ్మా అని ఏడుస్తుంది చెల్లి. అప్పుడు నీకు ఆ సమస్య ఎంత సులువు, చాలా సులువు. నానా చెల్లికి కొన్నాను కదా తీసివ్వు అని చెప్పి చక్కగా తీసుకుంటే ఆడేమండు చక్కగా ఇస్తాడు, వెంటనే పాపకి ఇస్తాం, అవునా కదా. అది ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం చాలా సులువు తల్లిదండ్రులుగా మనకి. అలాగే మనము కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు మన సమస్యలు ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయనకు కూడా అవి చాలా చిన్నవి. సముద్రాన్నే 2 పాయలు చేస్తున్న దేవుడు బండ నుండి, అసలు ఒక బండ ఉందమ్మా, ఆ బండలోండి నీళ్ళు ఎట్లా తీస్తావు నువ్వు? అది హౌ కమ్? దాన్ని మిరకల్ అంటారు, అద్భుతం. సైన్స్కి అందనటువంటిది. రాయిలోండి నీళ్లు రావటం ఏంటండి? అటేముంది ఇటేముంది, సోర్స్ ఏముంది? దేవుడు అద్భుతం చేస్తాడు. కాకోలము ద్వారా ఏలియాని పోషించాడండి. అటువంటి అద్భుతాలు చేసిన దేవుడు మన దేవుడు, మన సేవిస్తున్న దేవుడు. అలాగా మన ఏ సమస్య అయినప్పటికీ ఆయనకి చిన్నగా కనిపిస్తుంది, మనకి అది కొండంత. ఎల్కేజీ చదివే పిల్లోడు ఎల్కేజీ పరీక్ష రాయటం ఎంత కష్టం. ఏ బి సి అంటే
ఆ టీచర్ గారు రాస్తున్నప్పుడు వాడు ఏడుస్తూ రాస్తాడు. అమ్మ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నా కొడుకు అయితే చిన్నప్పుడు ఎల్కేజీలో మరి క్లాస్లో వదిలినప్పుడు టీచర్ దగ్గర ఉండాల్సి వస్తుందని టీచర్ చేయి కొరికేసి మరి టీచర్ ఇలా పట్టుకుంటే గట్టిగా కొరికేసేవాడు. చిన్నప్పుడు నువ్వు ఇలా చేసావంటే ఇప్పుడు నవ్వుకుంటారు. ఇలా చేశానా అని ఇప్పుడు నవ్వుకుంటారు. పెద్ద అయిన తర్వాత నవ్వుకుంటారు, కానీ అప్పుడు కాదు పెద్ద సమస్య. అవునా కదా? సో పెద్దోళంగా మన పిల్లల సమస్యలు మనం తీర్చడం ఎంత సులువో చాక్లెట్ కొనిచ్చినంత ఈజీ దేవుడికి మన సమస్యలు తీర్చడం. కాబట్టి నీకు పెద్ద సమస్య ఏమో కానీ దేవునికి పెద్ద సమస్య కానే కాదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రియముగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నిన్ను ప్రియముగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంతో ప్రియమైన దానివి, ఎంతో ఇష్టము నువ్వంటే. అందుకనే దేవుడు ఎంతో ప్రేమించెను. వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన దినమెల్లా ఆయన చేతులు చాచుచున్నాడంట. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. ఆయన దినమెల్లా ఆయన చేతులు చాచి మనల్ని కాపాడుతున్నాడంట. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలా కాచి కాపాడుతుందో అలాగట మనల్ని రెక్కల కింద కాచి కాపాడతాడట. చిన్నప్పుడు సండే స్కూల్లో ఇలాంటి పాటలు నేర్చుకునే, కోడి తన పిల్లలను దరి చేర్చున్నట్లు, ఎంతో చక్కగా దరి చేర్చున్నట్లు పిలుచుచున్నాడు నీకై ప్రాణం పెట్టిన నా యేసు. హల్లెలూయా. కోడి తన రెక్కల కింద ఎలాగైతే తన బిడ్డల్ని కాస్తుందో అట్లా పిలుస్తాడంట మనల్ని. యేసయ్య ప్రేమ అమృతం. ఆ వర్డ్ ఉపయోగించటం కంటే మధురం. మధురం. ఈరోజు ఇట్లా మామిడికాయ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏంటి అంటే అన్ని పళ్ళ కంటే ఇష్టంగా తినే పండు ఏంటంటే మామిడి పండు. యాపిల్ అయినా అంత ఇష్టంగా తింటారు, గ్రేప్స్ అయినా అంత ఇష్టంగా తింటారు. మామిడి పండు అయితే ఆస్వాదిస్తూ ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో మరీ ఆస్వాదిస్తూ కదా. మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? గర్భిణీ స్త్రీలకైతే మరీ ఇష్టం. సో అట్లాగా దేవుడికి మనం అంటే ఇష్టం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మాటను గుర్తుపెట్టుకోండి. అవును, యేసయ్య లోకం అంటే నువ్వే. లోకములో ఎవరున్నారు? నీవు ఉన్నావు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చెట్లకి చామలకి కాదు, నీకు వెలుగై ఉన్నాడు ఆయన. ఆయన మన ముందర నడుస్తున్నాడు. ఆయన వాక్యమే వెలుగు. ఆ వాక్యములో మనం నడిచినట్లయితే మనం ఎక్కడ నడుస్తున్నట్లు? వెలుగులో నడుస్తున్నట్లు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నెక్స్ట్ ఏంటది? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఆమేన్, దేవునికి స్తోత్రం, విశ్వాసముంచు ఆయన అద్వితీయ కుమారుడు. ఎవరంట ఈయన? అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అద్వితీయ కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు. ఎవరి కుమారుడు అంటే తండ్రి చేత పంపబడ్డాడు. మన పిల్లల్ని ఎవరి కోసమైనా చచ్చిపోమని పంపిస్తామా? అమ్మో, అసాధ్యం. ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, వాళ్ళ కోసం చచ్చిపోరా, ఎల్లు, వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వు అంటే అసలు పంపిస్తానా నేను? అస్సలు పంపించను. అయితే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అది అద్భుతమైన, తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఆయన కుమారుణ్ణి ఎలా పంపించాడు అనంటే, ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. హీ నోస్ హౌ టు గివ్. ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. ఇవ్వటం, తనకిష్టమైనది ఇవ్వటం దేవునికి తెలుసు. అయితే మనకిష్టమైనది దేవునికి ఇచ్చుకోవడం మనకు తెలుసా? మనం ఇవ్వాలండి. మన సమయాన్ని మనం దొంగతనం చేస్తున్నామేమో, మన తలాంతులను మనం దొంగతనం చేస్తున్నామేమో. ఎంతసేపు మన సమయాన్ని దానికోసం, దీనికోసం, సంపాదన కోసం, లేకపోతే సోమరిగా పడుకోవటం కోసం, కాలక్షేపం చేయటం కోసం దీనికే ఉపయోగిస్తే దేవుని కోసం ఎప్పుడు ఉపయోగిస్తాం? హౌ డు యూ స్పెండ్
యువర్ టైం ఫర్ గాడ్. దేవుని కోసం ఎలా నీ సమయాన్ని వెచ్చిస్తావు? తండ్రి అయిన దేవునికి తన కుమారుణ్ణి ఇవ్వటం చాలా ఇష్టముగా ఉన్నది. ఆయన మొత్తటం ఆయనకి ఇష్టమాయను. యెహోవా అతన్ని మొత్తెను, వ్యసనాక్రాంతుడైపోయాడట. యెషయా 53 అంతా కూడా యేసుక్రీస్తు యొక్క రాబోయే మెస్సయ్య యొక్క వేదనలో మనం చూస్తాం. యెహోవాకు అతన్ని మొత్తటము ఇష్టమాయను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వై? తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఎందుకు ఇచ్చాడు అని అంటే నీ కోసం ఇచ్చాడు. అబ్రహమా, నీ ఏకైక కుమారుని నువ్వు ఇస్తావా? తండ్రి అయిన దేవుని హృదయాన్ని కదిలించిన విశ్వాసం అబ్రహాము విశ్వాసం. అందుకనే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ఎటువంటి హృదయము కలిగి ఉన్నాడో అబ్రహాము కూడా అటువంటి హృదయము కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఎలా ఇవ్వటానికి ఇష్టపడ్డాడో అబ్రహాము కూడా దేవుడు అడిగినప్పుడు దేవునికి ఇచ్చేయటానికి తన కుమారుణ్ణి తీసుకొని మోరియా కొండ మీదకి వెళ్ళిపోయాడు. అబ్రహమా, నీ విశ్వాసాన్ని నేను చూచాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ యొక్క దేవుడు మన కొరకు చూడండి, మనకి యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సోల్జర్స్ ఆ యొక్క మన భారతదేశము కొరకు మరి సోల్జర్స్ ఈ యొక్క సైనికులందరూ కూడా మరి యుద్ధం చేసేటప్పుడు ఎవరైనా చనిపోతే వారిని చాలా ఘనంగా సమాధి చేస్తారు. వారికి ఇవ్వాల్సిన ధనము చాలా ఇస్తారు, చాలా రెస్పెక్ట్. ఎందుకు అనంటే దేశము కోసము వారు చనిపోయారని. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. ఆ ప్రభువుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. తండ్రి, నీ ఏకైక కుమారుణ్ణి నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఆయన లేకపోతే మనకి నిత్య జీవము రాదు. ఆయన మనల్ని ప్రేమించాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడట? మూడవది, నిత్య జీవం ఇవ్వటానికి. ఆయన నామందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందవలెనని. ఆమేన్. మరణము ఏలుతున్న వేళల్లో మరణం ఏలుతుంది, పాపం ఏలుతుంది, అవిధేయత ఏలుతుంది, అతిక్రమం ఏలుతుంది. దేవునికి ఆయాసకరమైన క్రియలు ప్రతి మనిషి చేస్తున్నాడు. ఎంత సులువుగా వేళ్ళు తిప్పినట్లుగా అబద్ధాలు ఆడతారండి. ఇలా తిరిగి ఇలాగనగా అబద్ధం. అవునా కదా? అయ్యా బాబా, ఇంత పిల్లల నుండి అబద్ధాలు ఆడతారు. నీ చేతిలో ఏముంది అంటే మిఠాయి పెట్టుకొని ఏమీ లేదు అంటాడు. ఎవరు చెప్పాడయ్యా నీకు అలా అబద్ధం ఆడాలని? ఏ అబద్ధం అది అంటే, అబద్ధమా? అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోకం వెళ్ళరు. అబద్ధాలకు జనకుడు సాతానుడు. హంతకులు పరలోక రాజ్యం వెళ్ళరు. తిరుగుబోతులు, తాగుబోతులు పరలోక రాజ్యం వెళ్ళరు, రెండవ మరణంలోకి వెళ్ళిపోతారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కానే కాదు. ఒకవేళ మంచి పనులు చేసి మేము మంచోళ్ళం, మేము నీతిమంతులం అని చెప్తే నీ నీతి ఎలా ఉంటుందంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉంటుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, మనమందరము పాపులము, అయితే పాపానికి వచ్చే జీతము మరణము. అందరము మరణించాల్సిన అవసరత ఉన్నది. చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడికి వెళ్ళాడనే నమ్ముతున్నారు. అవునా కదా? అప్పుడు దాకా పేరు పెట్టి పిలిచినోడు తర్వాత బాడీ అంటాం మొదలేస్తారు. అంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళాడండి. మరి ఎక్కడికి వెళ్ళాడో, ఆ ఎక్కడికో అన్నదే ఈ వాక్యం తెలియజేస్తుంది. నువ్వు పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. ఆయనతో యుగ యుగాలు ఉంటాం. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది, సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి,
శృంగార నగరమది, కన్నీరలేదు, కష్టాలు లేవు, శోధన బాధలు లేవు. కన్నీరలేదు, కష్టాలు లేవు, శోధన బాధలు లేవు. ఆనంద గాన తరంగములు, ఆనంద గాన తరంగములు, నా యేసుకే స్తుతి హారతులు. శృంగార నగరమది, నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. మనం అనుకుంటున్నాం చచ్చిపోతే అంతమైపోతాను. కాదు, ఈ శరీరాన్ని వదిలిన నిమిషంలోనే నీ అందాల పురమునకు నువ్వు వెళ్ళిపోతావు. శృంగార నగరానికి వెళ్ళిపోతావు. బంగారపు వీధుల్లో నువ్వు అడుగు పెడతావు. ఈ లోకములో కమ్మెలు, గాజులు, గొలుసులు కొనటానికి చాలా తాపత్రయపడుతున్నావే, అయితే దేవుడు బంగారం మీద నడిపిస్తాడంట. దానికి ఏం కావాలో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంటే చాలు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరంలా, బంగారు షాపులో ఇచ్చినట్టు యేసు నామమందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వే ఐశ్వర్యవంతురాలు. ఆమేన్. దేవుడు పేద విధవరాలు వేసిన కానుకను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఆమెకున్న విశ్వాసము ఏమిటంటే, ఆమెకి ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. అది ఆమెకి ఉన్నదంతా, మన హృదయం అంతా, పూర్ణ హృదయము దేవునికి ఇచ్చేయాలి. పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమించాలి. పూర్ణ మనసుతో, సగం సగం కాదు, రూపాయి అటు ఇటు తిప్పినట్టు కాదు. అవునా కదా? రూపాయి తిప్పినట్టు కాదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ లోకంలో తిరగటం కాదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నానని కాపీ కొట్టడం కాదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నానని ఇంకేమేమో చేయటం కాదు. అమ్మా, నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమించే కదా తన ఏకైక కుమారుడిని నీకు ఇచ్చాడు. నీ హృదయంలో పెట్టుకున్నావా? మరి నీ హృదయంలోకి రమ్మన్నావా? యేసయ్య నీలో నివసిస్తున్నాడా? యేసయ్య నీతో జీవిస్తున్నాడా? యేసయ్య నీ హృదయంలోనికి వచ్చాడా? ఒకవేళ నీతో, నీలో, నీ వైపు నీ చెయ్యి పట్టుకొని ఆయన నడుస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్య జీవములో నిన్ను ఆయనతో పాటు ఉంచుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ శోధన చేత, బాధ చేత, హింస చేత, అవమానం చేత నిందించబడుతున్నావా? వేదన పడుచున్నావా? నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాడను, నన్నెవ్వరు గుర్తిస్తారు, నన్నెవ్వరు పట్టించుకుంటారు? నో 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 నో. ఏ మనిషి కోసం నువ్వు వెతకొద్దు. యేసయ్య నిన్ను వెతుకుతూ ఈ భూమి మీదకి వచ్చాడు. నీ పక్కన ఆయన ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయదుర్గం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయంగా నిలబడతాడట. అందుకని 91వ కీర్తన అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును మనం ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తాను. లోక మర్యాదలు, మమకారాలు గతించి పోవునే. ఆత్మీయులతో అనుబంధాన్ని దేవుడు ఉంచుతాడట. ఆత్మీయులు ఎవరు? మీరు, మనమే. క్రీస్తునందున్న వారితో అనుబంధాన్ని దేవుడు చేకూరుస్తాడు. కాబట్టి ఈరోజు 3 విషయాలు ఒక్క వచనంలో నుంచి విన్నాం. ఒకటి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే, నిత్య జీవము మనం పొందాలని. ఇంకాను నిత్య జీవంలో మనం లేకపోతే ఇంకెందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చి. కాబట్టి యేసయ్య, నా జీవితంలోనికి మీరు రండి, నీ యొక్క సన్నిధి, నీ సన్నిధితో నన్ను నింపండి అయ్యా తండ్రి. నా జీవితాన్ని మరొకసారి నీకు అర్పిస్తున్నాను. నన్ను ఇంతగా ప్రేమించావు. నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భార్య నన్ను ప్రేమించలేదు,
నా తల్లి ఇంతలా నన్ను ప్రేమించలేదు, నా తండ్రి ఇంతలా నన్ను ప్రేమించలేదయ్యా, నా చెల్లి ఇంతలా ప్రేమించలేదు, నా బంధుమిత్రులు స్నేహితులు ఎవరు ప్రేమించలేదు. నన్ను ప్రేమించి ఈ దీనురాలు ఈ దీనుడనైనా నన్ను రక్షించి నీతో పాటు నిత్యము నీ నివాసములో ఉండే కృపనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు గనుక. హల్లెలూయా. చేపట్టుకో నా చేపట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేపట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేపట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేపట్టుకో నా చేపట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేపట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేపట్టుకో. అవును ప్రభువా, కృంగిన వేళల్లో నా తల్లి అయ్యా, వేదన పడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, చాలాసార్లు ఒంటరిగా నా జీవితంలో నాకేమవుతుంది, నాకేంటో తెలియట్లేదు అనుకుంటున్నప్పుడు, నువ్వు ఉన్నావని, నువ్వు చూస్తున్నావని, నువ్వే మమ్మల్ని బలపరుస్తావు అని, నా తలలో ఉన్న వెంట్రుక నీ అనుమతి లేకుండా రాలదని నేను నమ్మునట్లు, విశ్వసించినట్లు కృపను గ్రహించయ్యా. నీ ఆత్మతో నింపయ్యా, నీ సన్నిధితో నింపయ్యా. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు యేసయ్యా. అయ్యా తండ్రి, లంచగుండె అయినా అయ్యా తండ్రి జక్కయ్యాని ప్రేమించవయ్యా, ఆ ఇంటికి రక్షణ ఇచ్చవయ్యా, నా ఇంటికి రక్షణ ఇవ్వయ్యా. అయ్యా నా అన్నదమ్ములను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా తల్లిదండ్రులను రక్షించయ్యా, నా కుటుంబస్తులను రక్షించు, నా రక్త సంబంధాలను రక్షించు ప్రభువా. నన్ను ప్రేమించినట్లుగా నువ్వు వారిని ప్రేమిస్తున్నావని వారికి తెలియచే ప్రభువా. అయ్యా నీ సువర్తమానము వారు వినుటకు కృపలను గ్రహించయ్యా. నా కన్నులు తెరిచినట్లుగా వారి కన్నులను తెరవమని అడుగుతున్నాను నాయనా. నా దేవుడవు నీవే తండ్రి. కుమార్తె, కుమారుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయాన్ని గ్రహిస్తున్న దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అడుగుడే ఇవ్వబడునని వాక్యము సెలవిస్తుంది. నువ్వు అడిగితే ఆయన నామములో, యేసు అని నామములో నువ్వు ఏది అడిగినను ఆయన నీకు ఇస్తాడని వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చాలా అమూల్యమైనది బిడ్డ. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. తడితే తీస్తాడట, వెతికితే దొరుకుతాడట. బిడ్డా, యేసయ్య నీ కోసమే భూమి మీదకి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. నిత్య జీవమునికి ఇవ్వడానికి ఆయన మరణించాడు. ప్రభువా, ఆ అమూల్యమైన నిత్య జీవమును మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నాన్న, డాడీ, నీకు స్తోత్రాలయ్యా. జీవ కిరీటాన్ని దయచేస్తున్న దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు, ఎండిన ఎముకలన్నీయో
తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. యేసయ్యా శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అవును ప్రభువా, ఆత్మీయ ఫలములతో మమ్మల్ని నింపండి నా తండ్రి నాయన. శరీర క్రియలను నశింపచేయండి ప్రభువా. బలహీన సమయములో నీవు మాకు బలాన్ని అనుగ్రహించండి. నీ యొక్క జీవాన్ని అందుకొని అందరికి వెలుగుగా మేము జీవించినట్టు, అనేక మందికి సువర్తమానము తెలియచేయనట్లు కృపను అనుగ్రహించి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి.